ఇదిగోండి ఫలక్నామా ఎక్స్ప్రెస్, సింహపురి ఎక్స్ప్రెస్. మామూలుగా ఉండదు వ్యవహారం. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. మరో కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చా. ప్రస్తుతం నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఈరోజు నేను హౌరా అయితే వెళ్ళబోతున్నాను. ఏ ట్రైన్లోనే తెలుసా? ఫలక్నామా ఎక్స్ప్రెస్లో అనమాట. చాలామంది చాలాసార్లు రిక్వెస్ట్ చేసిన బ్లాగ్ అనమాట ఇది. ఈరోజు మనం ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ముందుగా మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంది అనేది చూపిస్తాను. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట ఎలివేషన్ అయితే ఇలా కన్స్ట్రక్షన్లో ఉంది. నెక్స్ట్ లెవెల్లో అయితే రెడీ చేస్తున్నారు సికింద్రాబాద్ని. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాలి. నేను గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. ఫుల్ 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 రెనోవేషన్, రూపు రేఖలన్నీ మారిపోతున్నాయి. మామూలుగా మారో. సౌత్ సెంట్రల్ రైల్వేస్ అంటే మాట్లా టెంపరీ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది ఇక్కడ. మన ట్రైన్ నెంబరు, ఏ ప్లాట్ఫామ్ నుంచి డిపార్చర్ అవుతుంది, ఏంటి అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 12704 ఫలక్నామా ఎక్స్ప్రెస్. డిపార్చర్ వచ్చి 3 గంటల 55 నిమిషాలకి ప్లాట్ఫామ్ నెంబర్ 6 నుంచి. అక్కడ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. ఇక్కడ టెంపరీ బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్దాం పదండి. పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చూడండి. దమ్మ తిరిగి మైండ్ బ్లాకే. ఒకరోజు వస్తా, ఎక్స్క్లూజివ్ టూర్ చేస్తా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీద. మనమైతే తెలుసు కదా ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వెళ్ళాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే బండి ఉంది. ఈ బండికి రేక్ షేర్ కూడా ఉంటుంది. మామూలుగా లేదుగా అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా చేస్తున్నారని. ఆ బండికి రేక్ షేర్ అని చెప్పాను కదా. ఏది సిర్పూర్ కాగజ్ నగర్ బండికి. గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తుంది, సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్తుంది బండి. ప్రస్తుతం టైం అయితే చూడండి 3 గంటల 21 నిమిషం అయితే అవుతుంది. మన బండి బయలుదేరడానికి ఇంకా 35 నిమిషాలు ఉంది. రైల్వే స్టేషన్ టాప్ వ్యూ నుంచి లుక్ ఇది. నేను ఈసారి స్లీపర్ క్లాస్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాను. నేను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు వెయిటింగ్ లిస్ట్లో ఉంది. టికెట్ అయితే నాకు ఈరోజు ఆర్ఏసీ వచ్చింది. లెట్స్ గో ప్లాట్ఫామ్ నెంబర్ 6. ఆ ప్లాట్ఫామ్లో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది గొండి మన బండి ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హౌరా సికింద్రాబాద్, సికింద్రాబాద్ హౌరా, సికింద్రాబాద్ గూడూరు, గూడూరు సికింద్రాబాద్. మన బండికి రేక్ షేర్ కూడా ఉంది. నా కోచ్ S5 అనుకుంటా. ఆర్ఏసీ వచ్చింది. సైడ్లో నేనైతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ ఉన్నా ఈ ట్రైన్లో ప్రయాణించడానికి. మరి మీరు బ్లాగ్ చూడడానికి రెడీగా ఉన్నారా? S5 దగ్గరికి వచ్చాను. అటు సైడ్ నా సీటు. చలో ఇంక లోపలికి ఎక్కుదాం. 63 మన సీటు, ఆర్ఏసీ అని చెప్పాను కదా. ఇటు సైడ్ కూర్చున్నాను నేను. లగేజ్ అయితే కింద పెట్టేశాను. తాళం అది వేసుకున్నాను. ఈసారి సూట్ కేసు అది తెచ్చా. ప్యాక్డ్ ఉంది బండి మొత్తం. గజిబిజి గందరగోళంగా ఉంది. మామూలుగా లేదు ఎవ్వరం. ఆల్రెడీ ఫైన్లు అది వేసేస్తున్నారు స్క్వాడ్లు. మన బండిని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ SCR. ఈరోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఫలక్నామా ఎక్స్ప్రెస్ కోచ్ కంపోజిషన్ ఏంటో తెలుసా? 4 జనరల్ కోచెస్ ఉంటాయి, 6 స్లీపర్ క్లాస్ కోచ్లు, 6 థర్డ్ ఏసీ ఎకనామీ కోచ్లు, 2 సెకండ్ ఏసీ కోచ్లు, 1 ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ అయితే ఉంటుంది. ఇంకా టైం అది ఉంది కదా. ఒకసారి లోకోమోటివ్ దగ్గరికి అది వెళ్ళొద్దాం. ఏ లోకోమోటివ్ పుల్ చేస్తుందో చూద్దాం. ఈ జర్నీలో మన ట్రైన్కి లోకో రివర్సల్ అది ఉండబోతుంది. ఎక్కడంటే విశాఖపట్నం జంక్షన్లో లోకో రివర్సల్ అది అవుద్ది. జనరల్ అయితే ఫుల్ ప్యాక్డ్ ఉంది. ఇవి జనరల్ కోచెస్. మామూలు ప్యాక్డ్ లేదు, మొత్తం మసాలా ప్యాక్. సుమారు ఇంకా 25 నిమిషాలు ఉంది మన బండి బయలుదేరడానికి. ఇదిగోండి మనల్ని పుల్ చేయబోయే లోకోమోటివ్ WAP 7 30433. ఇటువైపు ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కానీ అయ్యాక మాట్లాడాలి. కథ వేరే కథ. నేను వచ్చేటప్పటికే ట్రైన్ని ప్లాట్ఫామ్ మీద పెట్టేశారు. ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. సిర్పూర్ కాగజ్ నగర్ బండి బయలుదేరిపోయింది. అదిగోండి. ఈరోజు మనకి ట్రైన్కి మూవింగ్ డైరెక్షన్లో వచ్చింది అనమాట సీటు. అంటే ఆపోజిట్ సైడ్లో కూర్చున్నాను. సో కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ దట్టు స్టేషన్ సైడ్ వచ్చింది. లోకో రివర్సల్ అది అయ్యాక మనకి ట్రైన్ క్రాసింగ్స్ అవి బాగా అనిపిస్తాయి. నాకు ఈ ట్రైన్ టికెట్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 422 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. ఈ ట్రైన్ జర్నీలో మొత్తం మనం 5 రైల్వే జోన్లు అయితే టచ్ చేస్తాం. SCR, SCOR, ECOR, SER, ER. కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయి కదా. చూడండి ప్లాట్ఫామ్ మీదకి డైరెక్ట్ లారీ వచ్చింది. ఏ వచ్చిందో చూసారా? షంటింగ్ లోకోమోటివ్ తీసుకొస్తుంది ఏదో బండిని.
విశాఖ ఎక్స్ప్రెస్ని షంట్ చేసుకుంటూ వచ్చింది. షంటింగ్ లోకోమోటివ్. అయ్యి బాబోయ్, పక్క ప్లాట్ఫామ్లో కష్టమైన ట్రైన్ వచ్చింది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? డెల్టా ఎక్స్ప్రెస్. డెల్టా ఎక్స్ప్రెస్ని కూడా వీడియో చేయమని చాలామంది అడుగుతున్నారు. వెరీ సూన్ చేసేద్దాం. డెల్టా ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ కూడా ఉంది. టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కరెక్ట్ టైంకి డిపార్చర్ ఉంటుందా లేదో చూద్దాం. ఆన్ టైం డిపార్చర్ 3:55 ఆన్ టైం డిపార్ట్ అయింది బండి. ఫలక్నామా ఎక్స్ప్రెస్కి ప్రైమరీ మెయింటెనెన్స్ సికింద్రాబాద్ స్టేషన్లోనే ఉంటుంది. టోటల్ 5 రేకులు అయితే ఉంటాయి అన్నమాట ఫలక్నామా ఎక్స్ప్రెస్కి. సికింద్రాబాద్ స్టేషన్ బోర్డ్ మిస్సింగ్ ఇట్ సైడ్. డెల్టా ఎక్స్ప్రెస్ రేక్ షేర్లు అవన్నీ. విశాఖ అదిగోండి, విశాఖ ఎక్స్ప్రెస్కి వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ షెడ్ది 37674. హలో బాయ్ బాయ్ సికింద్రాబాద్. పైన మెట్రో. ఫలక్నామా ఎక్స్ప్రెస్కి ఇనాగ్రల్ రన్ ఎప్పుడో తెలుసా? 15th అక్టోబర్ 1993. మన బండికి టోటల్ రన్ టైం ఎంతో తెలుసా? 26 hours 15 minutes. అంటే సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే 26 గంటల 15 నిమిషాలు ఈ ట్రైన్లో మనం ప్రయాణించాలి. పిట్ లైన్ మెయింటెనెన్స్ ఇదంతా సికింద్రాబాద్. ఏం బండిది? సికింద్రాబాద్ నాహర్లగునా? ఎస్, సికింద్రాబాద్ నాహర్లగూన్ బండి. నాహర్లగూన్ బండి అది. ఆ బండి చేద్దామా? సికింద్రాబాద్ నాహర్లగూన్ మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఇదేదో స్పేర్ కోచ్ల బండి ఇది. సికింద్రాబాద్లో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది నల్గొండలో. 109 కిలోమీటర్ల తర్వాత ఫస్ట్ స్టాప్ మన ట్రైన్కి. అరే, ఇక్కడ ఇంకో రేక్ ఉంది. సికింద్రాబాద్ తిరుపతి, తిరుపతి కరీంనగర్, సికింద్రాబాద్ బెల్గావి, చర్లపల్లి, నర్సాపురం. ఓహో, మామూలు రేక్ కాదు అది. మంచి కథా కార్ఖానా ఉన్న బండి అది. మొదలుపెట్టింది ఆడటం. ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఆట ఆడటం మొదలుపెట్టింది. వందే భారత్ చూసారు అక్కడ మెయింటెనెన్స్ లో ఉందా? నాకు అర్థం కాదు ఆ డ్రమ్ములు ఎందుకు తీసుకొస్తారో తెలీదు. అటేపు కూడా రేక్ ఉంది ఒకటి. ఏం రేకు కనిపించదు, చాలా దూరంగా ఉంది రేకు. ఏమో ఆ రేక్ అంటే తెలియలేదు. మన ట్రైన్ వెనకాల వ్యూ ఇది. హలో చర్లపల్లి, స్కిప్పింగ్ చర్లపల్లి. వచ్చేటప్పుడు స్లోగా వెళ్తుంది చర్లపల్లిలో. ఒకసారి మన బండి క్రూజింగ్ స్పీడ్ అయితే చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మన బండి క్రూజింగ్ స్పీడ్. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తుంది కదా మన ఫలక్నామా ఎక్స్ప్రెస్. ట్రైన్ రూట్ అయితే చూద్దాం. సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ళ, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, విజయనగరం జంక్షన్, శ్రీకాకుళం రోడ్, పలాస, ఇచ్చాపురం, బెరంపూర్, బాలుగాం, కుర్దా రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, జాజ్పూర్, భద్రక్, బాలేశ్వర్, ఖరగ్పూర్ జంక్షన్, సాంత్రాగచ్చి జంక్షన్, హౌరా జంక్షన్. అటు సైడ్ వెళ్తుంది. ఏ హైవేనో తెలుసా? ఏ హైవే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. చాలా దగ్గర నుంచి చూడండి హైవే. స్లోగా స్కిప్ చేస్తుంది బండి బీబీ నగర్ స్టేషన్ని.
తెలంగాణ ఎక్స్ప్రెస్ అటు సైడ్ క్రాస్ ఓవర్ తెలంగాణ ఎక్స్ప్రెస్తో. ఇక్కడ జంక్షన్ రూట్లోంచి డైవర్షన్ తీసుకున్నాం చూడండి. అటు వెళ్తే ఖమ్మం రూటు, ఇటు వెళ్తే మనం వెళ్ళేది నల్గొండ మిర్యాలగూడ రూటు. గుంటూరు సైడ్ అయితే వెళ్తుంది బండి మంది, అటు సైడ్ వెళ్తే విజయవాడ వెళ్ళిపోద్ది డైరెక్ట్గా. అఫ్కోర్స్ మన బండి గుంటూరు వెళ్ళి విజయవాడ వెళ్తుంది అనుకోండి. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది అటు సైడ్. నాకు కనిపిస్తుంది, వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ జంక్షన్ రోడ్ మారిందిగా, ఇప్పుడు స్లో అయింది. పికప్ అందుకుంటుంది క్రూజింగ్. ఇది ప్రస్తుతం మన క్రూజింగ్ స్పీడ్. ఇప్పటిదాకా హయ్యెస్ట్ క్రూజింగ్ స్పీడ్ వెళ్ళింది ఎంత అనుకుంటున్నారు? 112 km/h. జన్మభూమి ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ మామూలుగా ఉండదు. జన్మభూమి నెక్స్ట్ స్టేషన్ నల్గొండకు ముందు అనమాట మనకి క్రాస్ ఓవర్. ఇప్పుడే టీటీ గారు అది వచ్చారు, చెకింగ్ అది చేశారు. ఏదైనా కన్ఫర్మ్ అవుతుందా అని అడిగాను ఆశతో. ఇంపాసిబుల్ అవ్వదు అని చెప్పేసారు. వచ్చేసాం నల్గొండ. హలో నల్గొండ తర్వాత మిర్యాలగూడ. నల్గొండ ఫస్ట్ స్టాప్కి అయితే వచ్చింది బండి. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది. క్రౌడ్ అయితే లోకల్ క్రౌడ్ ఎక్కింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండలో ఎక్కి మిర్యాలగూడ కానీ లేదంటే పిడుగురాల్లో దిగుతారు చూడండి, ఆ క్రౌడ్ ఎక్కింది. లాంగ్ జర్నీ క్రౌడ్ అంతా కూడా సికింద్రాబాద్లోనే ఫుల్ అయిపోయింది. ప్యాక్డ్ ఉంది ట్రైన్. ఆర్ఏసీ కూడా క్లియర్ అవ్వదు 100% అని చెప్పేసారు. మన బండి హాంకింగ్ అదంతా. క్లైమేట్ అయితే కూల్ క్లైమేట్ ఉంది. వినిపిస్తుందా హాంకింగ్? హైవే చూసారా ఎంత ఖాళీగా ఉందో? రప్పరప్పులు ఆడిచ్చేయచ్చా హైవే పైన. ఎందుకది ఏ హైవే తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రాసింగ్ ఏదో పడినట్టుంది మన బండికి. ఏ బండితో క్రాస్ అవర్రా బాబు అనుకున్నాను. ఇన్స్పెక్షన్ కార్ వెళ్ళింది. ఎన్ రూట్ టు మిర్యాలగూడ. పక్కన బేస్ లేయర్ అది రెడీ చేస్తున్నారు. నాకు తెలిసి సెకండ్ ట్రాక్ అనుకుంటా. సో వచ్చేసాం మిర్యాలగూడ. తెలంగాణకి లాస్ట్ స్టాప్ మిర్యాలగూడ. అండ్ త్వరలోనే మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయ్యాక రైల్వే జోన్ కూడా మారిపోద్ది. మిర్యాలగూడ, తిరుచినాపల్లి చర్లపల్లి బండి ఇది. మన గురించి వెయిట్ చేస్తుంది. క్రాస్ ఓవర్ పడింది. ఆ బండికి రేక్ షేర్ కూడా ఉంది. రేక్ షేర్ దేంతోనే తెలుసా? చెప్తాను చూడండి. ట్రైన్ రూట్ తిరుచినాపల్లి చర్లపల్లి, చర్లపల్లి తిరుచినాపల్లి, చర్లపల్లి బెళగావి, బెళగావి చర్లపల్లి. తిరుచినాపల్లి చర్లపల్లి బండి బయలుదేరిపోయింది. సేమ్ టైం మన బండికి సిగ్నల్ వచ్చింది. రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో బయలుదేరిపోయాయి. ఏంటి స్పెషల్ ట్రైన్ కూడా చేద్దామా? చేద్దాం. బెళగావికి కూడా వెళ్ళాలి మనం. అటు సైడ్ మొత్తం లెవెల్ చేస్తారు చూడండి. ఓహో, ఈ లైన్ కూడా డబల్ లైన్ అయిపోతే ఇంకా పిచ్చెక్కిచ్చచ్చు. క్రాసింగ్లు పడవు అప్పుడు. కృష్ణానది దాడుతున్నాం. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్.
SCOR. అవన్నీ చూస్తున్నారు చూడండి, అలా లైట్లు కనిపిస్తున్నాయి పెద్ద పెద్దగా. సిమెంట్ ఫ్యాక్టరీలు అవి. ఈ ఏరియాలో సిమెంట్ ఫ్యాక్టరీలు చాలా ఉంటాయి. ఇక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ, అక్కడ ఒకటి, వెనకాల చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. స్కిప్పింగ్ నడికుడి జంక్షన్ ఈ స్టేషన్. పిడుగురాళ్ళకి వచ్చింది బండి. రే పాపం. స్టేషన్ అయితే చాలా ఖాళీగా ఉంది, జాయినింగ్స్ కొన్నే ఉన్నాయి. పిడుగురాల నుంచి ఎవరన్నా చూస్తున్నారా మన వీడియో? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళబోయేది గుంటూరు. కట్టపోయింది. క్రాసింగ్ పడింది, మన బండిని పక్కన పెట్టారు. నాకు తెలిసి ఇంటర్సిటీ అనుకుంటా, విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ బండి. విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. एक सेकंड जी. మేమో బండిని ఓవర్టేక్ కొడుతున్నాం. సత్తెనపల్లి స్టేషన్లో ఈ కథ అంతా జరిగింది. సత్తెనపల్లిలో. గుంటూరుకు ముందు నా డిన్నర్ తీసుకున్న ఎగ్ బిర్యానీ, అంటే ఎగ్ ఫ్లేవర్డ్ రైస్ అనుకోండి. 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఫుడ్ అయితే జనరల్ ఫుడ్ ఉంది, స్పెషల్గా అంతేం లేదు, సూపర్గా. ఇది డబల్ అండా బిర్యానీ. వందే భారత్ క్రాస్ ఓవర్. గుంటూరుకు ముందు ఈ క్రాస్ ఓవర్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది ఇప్పుడు ఆ బండి. షంటింగ్ లోకోమోటివ్. అండ్ మనం గుంటూరు జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. గుంటూరు జంక్షన్కి మనం 20 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు 281 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన బండి. గూడ్స్ బండి వెళ్ళిపోతుంది అటు సైడ్. గుంటూరు జంక్షన్ వచ్చింది. గుంటూరు తర్వాత డైరెక్ట్ విజయవాడలోనే బండి ఆగుద్ది. మరి లేట్ అయింది కదా, ఎంతసేపు ఆగుతారో తెలీదు. విశాఖపట్నం దాకా ఇదే వ్యూలో ఉంటుంది. విశాఖపట్నం దాటాక నెక్స్ట్ వ్యూ ట్రైన్ మూవింగ్ డైరెక్షన్లో మనకు వచ్చేస్తుంది అనమాట వ్యూ. రేపు క్రాసింగ్లు కథే వేరేలా ఉంటుంది. అస్సలు కంగారేం లేదు. రేపు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంది మనకి పండగ. గుంటూరు జంక్షన్ షంటింగ్ లోకోమోటివ్లు అవి. ఉదయ్ ఎక్స్ప్రెస్ దా కాదు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 గుంటూరు జంక్షన్. 8:45 వచ్చింది. ఎగ్జాక్ట్లీ అరగంట లేటు. 20 నిమిషాలు అనుకున్నాను కానీ స్టేషన్లోకి వచ్చేటప్పటికి అరగంట లేట్ అయితే అవుతుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు అని చెప్పాను కదా.
శుభ్రంగా ఫుడ్ ఇక్కడ ఆర్డర్ చేసుకున్నా బాగుండేది. ట్రైన్లో కొనేసుకున్నాను. ఆర్డర్ చేసుకోవడం అంటే యాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఈ రెండు తీసుకున్నా. ఐఆర్సిటీసీ వాటర్ అదోలా ఉంది బండిలోది, నాకు అంతలా నచ్చలేదు. అందుకే వాటర్ బాటిల్ తీసుకున్నాను ప్రస్తుతానికి. 9:50 అయితే బయలుదేరాం మనం. గుంటూరులో మన బండికి వాటరింగ్ అయితే అయ్యింది. 8:50 మనమైతే గుంటూరు జంక్షన్ నుంచి బయలుదేరాం టువర్డ్స్ విజయవాడ జంక్షన్. అక్కడుంది ఏ బండో తెలుసా? గెస్ట్ చెయ్యండి ఏ బండో. భువనేశ్వర్ టు బెంగళూరు. ఏ బండి అంటారు మీరు ఎవరికైనా తెలుసా? తెలీదా? ఈ వాటికి కామెంట్లు పడిపోతూ ఉంటాయే. ఆ బండి మెయింటెనెన్స్ ఏరియా, పిట్ లైన్. అది గుంటూరు పిట్ లైన్. ఏం బండు? సింహాద్రి పల్నాడు అనుకుంటా. విశాఖపట్నం, గుంటూరు, సింహాద్రి. మంగళగిరి స్టేషన్ని స్కిప్ కొడుతున్నాం మనం. అమృత్ భారత్ స్కీమ్లో ఈ స్టేషన్ కూడా డెవలప్మెంట్ చేశారు. కృష్ణా కెనాల్ జంక్షన్కి వచ్చింది బండి. చాలా స్లోగా క్రూజ్ అవుతుంది. మంగళగిరి నుంచి ఎలనా వద్దా అన్నట్టు క్రూజ్ అవుతుంది బండి. బ్యారేజ్ కనిపిస్తుంది అటు సైడ్, ప్రకాశం బ్యారేజ్. కృష్ణానది పైన అయితే ఉన్నాం మనం. విజయవాడలో మనకి అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. విజయవాడ తర్వాత టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తుంది బండి. తెలుసు కదా, విశాఖపట్నం వెళ్ళాక లోకో రివర్సల్ అయితే జరుగుద్ది. నాకు తెలిసి ఎర్లీ అవర్స్లో అరౌండ్ 3-3:30 ఆ టైంకి జరుగుద్ది లోకో రివర్సల్. బ్రిడ్జ్ మీద ఆపేశారు మనల్ని. ప్రస్తుతం టైం వచ్చేసి రాత్రి 11:20. ఏలూరు దాటింది బండి టువర్డ్స్ తాడేపల్లిగూడెం అనమాట. లోపల సిచ్యువేషన్ అయితే ఇది. వాష్రూమ్కి వెళ్ళాలంటే స్పైడర్ మ్యాన్ ఫీట్ వేయాలి. వాటర్ పలక్నామా ఎక్స్ప్రెస్ బేబత్సం. ఇది బేబత్సం అంటే బేబత్సం. ఇప్పుడు ఒక స్టేషన్లో ఒక బండిని ఓవర్టేక్ కొట్టింది కదా, ఆ స్టేషన్ వచ్చి భీమడోలు. ఓవర్టేక్ చేసిన బండి పేరు ఏంటో తెలుసా? అక్కడ ఆగున్న బండి ఏంటో తెలుసా? ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని పలక్నామా ఓవర్టేక్ కొట్టింది. ట్రైన్ మొత్తం ప్యాక్డ్ అంటే ప్యాక్డ్. ఈ మధ్య స్పేస్ ఉంటుంది చూడండి, కూపీలో మధ్య స్పేస్, ఆ స్పేస్లో కూడా పడుకుండిపోయారు. తాడేపల్లిగూడెం. ప్రస్తుతం టైం అయితే చూడండి 11:40 అయితే అవుతుంది. బండి రన్నింగ్లో పర్లేదు, కానీ బండి ఆగిందంటే మటుకు ఫుల్ స్వెట్టింగ్. స్కిప్పింగ్ నిడదవోలు స్టేషన్ చూసారా, కలకలు ఆడిపోతుంది. గైస్ గుడ్ మార్నింగ్. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మనం ఏం జరిగిందంటే లోకో రివర్సల్ అది చేసుకున్నాం విశాఖపట్నంలో. లోకో రివర్సల్ అయ్యాక డైరెక్షన్ అది చేంజ్ అయింది మన బండిది. ఇప్పుడు నేను మూవింగ్ డైరెక్షన్లో రైట్ సైడ్ అయితే ఉన్నాను. సో
మనకి క్రాస్ ఓవర్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అండ్ అది కాకుండా రాత్రి అయితే రాత్రి అసలు నిద్ర లేదు. బ్యాగ్ ఎవడు లాగేస్తాడో ఏంటో అని ఎలా పట్టు కూర్చున్నాను. ఫుల్ స్వెట్టింగ్, మామూలుగా లేదు తెలుసు. అసలు ఒక్క చిన్న కథ కాదు. ఏంటి క్రాసింగ్ పొద్దున్నే ప్రశాంతి ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ భువనేశ్వర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది బండి. అది అండ్ ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఆంధ్రప్రదేశ్ దాటేసి ఒడిశాలో బరంపూర్ దాటింది బండి. ప్రస్తుతానికి క్లైమేట్ అయితే చూడండి, క్లౌడీ వెదర్ ఉంది కానీ అసలు గాలి అనేది లేదు. ఫుల్ స్లీప్లోకి వెళ్ళానా అంటే ఫుల్ స్లీప్లోకి వెళ్ళలేదు. అలాగని కళ్ళు తెరిచి వీడియో చేద్దామా అంటే చాలా అసలు ఆ స్వెట్టింగ్కి నా వల్ల కాలేదు. లోపల చింపుతున్నారు ఏస్తున్నారు. ఇంకా ఒక మాట కాదు, ఇప్పుడు ఫ్రెష్ అవడానికి వెళ్ళాలి, చూడాలి వాష్రూమ్స్ ఎలా ఉన్నాయో. ఫ్రాంక్గా మాట్లాడారంటే కొంచెం బాగానే ఉంది. కోర్స్ ఇలాంటివన్నీ కామన్ అనుకోండి, మనం ఇంకేం చేయలేము. బట్ సింకులు అవి కూడా బాగానే ఉన్నాయి, క్లీన్గా. వాట్ టర్నింగ్ అబ్బా, చిలకా లేక్ దగ్గర ఈ టర్నింగ్ పిచ్చెక్కిచ్చింది. టర్నింగ్ మామూలుగా లేదు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఫస్ట్ చిలకా లేక్ చూడండి. ట్రాక్ పక్క నుంచి వెళ్తుంది చిలకా లేక్. వాష్రూమ్స్లో నానా చండాలం అంతా అలాగే ఉంది. బయట సింకులు కొంచెం నీట్గా ఉన్నాయి, లోపల జడాక్ మామూలు లేదు విషయం. ఇంకా క్రాస్ ఓవర్ హౌరా ఎస్ఎంఈటి బెంగళూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయ్యింది మనకి. కేకలు పెట్టించిందిగా అసలు. పాట్నా ఎర్నాకుళం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మిస్ అయిపోయింది. కెమెరా తీసే రోడ్లోకి తుర్రని వెళ్ళిపోయింది బండి క్రాస్ ఓవర్. మనం ఎన్ రూట్ టు బాలుగాం. మీకు రాత్రి చూపించాను కదా, రాత్రి ఇదంతా ఫుల్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీ అయింది, సర్దుకున్నారు ఎక్కడోళ్ళు అక్కడ. ప్రస్తుతం ఎలా ఉంది, రచ్చ ఇస్ కామన్ అనుకోండి, అది వేరే విషయం. గైజ్ మనమైతే చేరుకున్నాం బాలుగాం వచ్చేటప్పటికి 1018 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. సోర్స్ స్టేషన్ నుంచి బయలుదేరాక నెక్స్ట్ స్టేషన్ కుర్దా రోడ్ జంక్షన్. క్రౌడ్ బాగానే పుల్ అవుతున్నారు. ఓహో ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఫుల్ మనకి. వీళ్ళందరూ మన ట్రైన్ నుంచే దిగారు, కాకపోతే ఏంటంటే సీజన్ టికెట్ అనమాట. ఈ స్టేషన్లో ఎక్కి నెక్స్ట్ స్టేషన్లో డైలీ దిగిపోతూ ఉంటారు చూడండి వాళ్ళు. ఆ క్రౌడ్ అంతా అదే. వెళ్ళిపోదామా కుర్దా రోడ్ జంక్షన్కి? లెట్స్ గో. అసలు రాత్రి సృష్టించిన విధ్వంసం మైండ్లోంచి ఇంకా పోవట్లేదు. అఫ్కోర్స్ డే టైంలో కూడా అలాగే కొడుతున్నారు అనుకుంటే అది వేరే విషయం, కానీ నైట్ మజా వేరు. ఇటు సైడ్ వర్షాలు పడుతున్నాయి కానీ హ్యూమిడిటీ ఎంత ఉందంటే అంత ఉంది. ఇగో ఇప్పుడు కొన్ని ట్రైన్లు క్రాస్ ఓవర్లు అయితే ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసి
మన భువనేశ్వర్ విశాఖపట్నం ఇంటర్సిటీ బండి ఒకటి ఉంది. దాని తర్వాత రాజారాణి ఎక్స్ప్రెస్ ఒకటి ఉంది, గుణపూర్ వెళ్ళే బండి అనమాట రూర్కెలా నుంచి. స్టేషన్స్ ఈ స్పీడ్లో స్కిప్ కొడుతుంది అసలు. మీరు ఇంతమంది ఇన్నిసార్లు ఫలక్నామా అంటుంటే నేను చేయలేదు, కానీ ఈసారి అసలైన మజా అంటే మజా వస్తుంది తెలుసా. మామూలు మజా కాదు, సూపర్ మజా. ఇంటర్సిటీ బండి ఇప్పుడు వెళ్ళిపోయింది. రాజారాణి ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. ఏ ట్రైన్ ఇది? క్రాస్ ఓవర్ ఔరా చెన్నై మెయిల్. అది ఇప్పుడు క్రాస్ ఓవర్ అయ్యింది. నిజం చెప్పాలంటే బాలుగా ఉంది. దాటిన కాడి నుంచి క్రూజింగ్ స్పీడ్ అయితే తగ్గిపోయింది, చాలా మెల్లగా అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పూరీ సబ్జీ కూడా దొరుకుతుందండి. అటువైపు జంక్షన్ రూట్ వెళ్ళిపోతుంది చూసారా, పూరి వెళ్ళే రూట్ అనమాట, కృదా రోడ్ జంక్షన్ నుంచి. మందే హాంకింగ్. సైడ్ ఏదో బండి వస్తున్నట్టుంది. ఏం బండి? వీళ్ళంతా పూరికి వెళ్తున్నారు అనుకుంటా, దిగిపోతున్నారు. కుర్దా రోడ్ జంక్షన్ నుంచి పూరికి వెళ్ళిపోవచ్చు మనం. లోకోమోటివ్ అబ్బా, గూడ్స్ గుడ్. పూరి అంటే తెలుసు కదా, మహాప్రభు జగన్నాథ స్వామి ఆలయం అయితే ఉంటుంది పూరిలో. వెల్కమ్ టు ఖుర్దా రోడ్ జంక్షన్. క్రూ చేంజ్ ఉంది ఇక్కడ. మనం ఇప్పుడు లాస్ట్కి ఉన్నాం, ట్రైన్ లాస్ట్కి. మనది S5 కదా కోచ్. S5 తర్వాత S6 ఉంది, తర్వాత 2 జనరల్ కోచ్లు, దాని తర్వాత గాడిగర్ కోచ్. ఈ క్రౌడ్ అంతా దిగిపోతున్నారు. వీళ్ళంతా తెలుగు వాళ్ళే, పూరి వెళ్ళటానికే 100% దిగుతున్నారు చాలామంది. విశాఖపట్నం తర్వాత కొంచెం పెద్ద స్టేషన్స్లో ఒకటి ఖుర్దా రోడ్ జంక్షన్. ఈ జంక్షన్ స్టేషన్లో ఆఫీసర్ స్టాప్ వచ్చి 20 నిమిషాలు. మనకి షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం 20 నిమిషాలు లేట్లో ఉన్నాం. హాంకింగ్ వినిపించింది, వచ్చినట్టుంది సిగ్నల్. వెళ్ళిపోవడమే ఇంకా మనం. భువనేశ్వర్ ఖుర్దా రోడ్ జంక్షన్. బాయ్ బాయ్. నా ముందు కిటికీలోంచి ఎన్నిసార్లు వస్తున్నాడంటే 10 సార్లు వస్తున్నాడు. పొద్దు నుంచి నవ్వులుతూనే ఉన్నాడు. అఫ్కోర్స్ ఆయన ఒక్కళ్ళే కాదనుకోండి, చాలామంది వస్తానే ఉన్నారు. సైడ్ ఏదో బండి ఉంది. ఏం బండి అది? ప్లాట్ఫామ్ మీద బండి ఉంది కదా, అదేదో టూరిస్ట్ ట్రైన్, సౌత్ స్టార్ టూరిస్ట్ ట్రైన్ అది. ఓడి అమ్మ, ఏదో తుర్రుమని వచ్చింది బండిది. ఏం బండి అంటారు? పాట్నా నుంచి వచ్చింది ఏదో స్పెషల్ బండి అది. పాట్నా ఖుర్దా రోడ్ జంక్షన్ స్పెషల్ బండి, సమ్మర్ స్పెషల్ బండి అది. లోపల అన్నీ అమ్మేస్తున్నారు తెలుసా. ఎప్పుడైతే విశాఖపట్నం దాటిందో అప్పటి నుంచి స్టార్ట్. నవలేవి, ఊసేవి అన్నీ కూడా దొరుకుతున్నాయి లోపల. సూపర్ మార్కెట్లో కూడా దొరకవు, కానీ దొరుకుతున్నాయి. వచ్చేసాం మనం భువనేశ్వర్. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 1106 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం ఎంతసేపు లేట్లో ఉన్నామో తెలుసా? గెస్ట్ చేయండి, 12 నిమిషాలు లేట్లో అయితే చేరుకున్నాం. భువనేశ్వర్లో అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు. భువనేశ్వర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది
కటక్. భువనేశ్వర్ వచ్చాక కొంచెం ఖాళీ అయింది, ఎక్కుతున్నారు మళ్ళీ జనాలు. బయలుదేరిపోయాం భువనేశ్వర్ నుంచి. నాకు తెలిసి నెక్స్ట్ భువనేశ్వర్ న్యూ స్టేషన్ కనిపిస్తుంది అనుకుంటా, చూద్దాం. గూడ్స్ ట్రైన్ వెయిటింగ్ ఇక్కడ. దుర్గపూరి బండి. దుర్గ్ నుంచి పూరి వెళ్తుంది. బండిది ప్రశాంతి. ప్రశాంతి ఎక్స్ప్రెస్ పేరు రేక్ ఈ స్టేషన్లో పెట్టారు. మంచేశ్వర్ స్టేషన్. ఒక మెమో బండి కూడా ఉంది అక్కడ. భద్రక్ నుంచి వస్తుంది ఈ బండి. ఇంకొక బండి వస్తుంది ధన్బాద్ భువనేశ్వర్ బండి అది. సిగ్నల్ ఇష్యూ అనుకుంటా ఆగింది బండి. ఆగి అలా బయలుదేరుతుంది. నెక్స్ట్ ఒక సూపర్ క్రాసింగ్ అయితే రాబోతుంది. ఏటన్నా తెలుసా? గెస్ట్ చేయండి. అఫ్కోర్స్ మీకు ఎలా తెలుస్తుందిలే కానీ. సో నెక్స్ట్ వివేక్ ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ అయితే అవుద్ది. డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి అయితే వెళ్ళబోతుంది ఆ ట్రైను. అదిగో వచ్చేస్తుంది వివేక్. ఎన్ఎఫ్ఆర్ లోకోమోటివ్ వ్యాప్ 7 గోహతి లోకో షెడ్. బండి చూడండి ఎలాగైపోయిందో అసలు. రాత్రి హైలైట్ ఏంటంటే మన బండి ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఓవర్టేక్ కొట్టింది. అది హైలైట్. చూడవస్తారా? ఊసుడు అసలు ఏం జరుగుతుందో అసలు. భువనేశ్వర్ దాటాక నీరసం వచ్చింది అసలు బండికి. ఈ ట్రైన్స్ ఉన్నాయి కదా, ఈ ట్రైన్స్లో మనం చేతులు బయట పెట్టామంటే ఉమ్ములు ఊడిపోతాయి చేతి మీద. చాలా చండాలమైన వాసన వస్తూ ఉంటాయి తెలుసా. ఈ స్టేషన్ న్యూ భువనేశ్వర్ స్టేషన్. భువనేశ్వర్ న్యూ. పావు మెరుగులు తిరుగుతుంది బండి. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే ఈరోజు హౌరా వెళ్ళిపోతాను కదా, హౌరా వెళ్ళిపోయాక రాత్రికి హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు ట్రైన్ చేసుకుని బెంగళూరు నుంచి గోవా ట్రైన్ చేసి గోవా నుంచి రాజమండ్రి రావాలి యాక్చువల్ ప్లాన్ ప్రకారం. కాకపోతే దాంట్లో చాలా చేంజెస్ జరిగాయి. ఏంటి అంటే ఆగస్టు 15వ తారీఖు విశాఖపట్నం నుంచి ప్రయాగరాజ్ కొత్త ట్రైన్ లాంచ్ అయింది. ఆ విషయం నాకు తర్వాత తెలిసిందనమాట. అప్పుడు ఏం చేశాను, నేను గోవా టికెట్లు, గోవా నుంచి రాజమండ్రికి వచ్చే టికెట్లు క్యాన్సిల్ చేసి ఈరోజు రాత్రికి నేను హౌరా నుంచి రేపు మధ్యాహ్నానికి విశాఖపట్నం అయితే చేరుకుంటాను. సేమ్ ఫస్ట్ ఉన్న ట్రైన్ ఉంది కదా, అదే ట్రైన్లో వచ్చేసి ప్రయాగరాజ్కి బయలుదేరుతా. మరి మన విశాఖపట్నం నుంచి కొత్త ట్రైన్ లాంచ్ అంటే ఆ మాత్రం చెయ్యాలి కదా మనం, అది కూడా ప్రయాగరాజ్ సైడ్. సో అందుకే ప్లాన్ అలా మార్చారు. కటక్ జంక్షన్ ముందు ఇటు అలా కూర్చున్నాడు. మనం ఎలా ఎంటర్ అవుతున్నాం కటక్. పూరి వెళ్ళే ఒక మెమో బండి అయితే బయటకు వచ్చేస్తుంది. కటక్
కటక్ జంక్షన్. ఏదో బండి ఉంది కటక్ జంక్షన్లో. ఏ బండి అనుకుంటున్నారా? బండి షాలిమార్ నుంచి చర్లపల్లి వెళ్ళే స్పెషల్ బండి. అదిగోండి షాలిమార్ చర్లపల్లి స్పెషల్. కటక్ నుంచి బండి బయలుదేరింది. నెక్స్ట్ మనం వెళ్ళేది జాజ్పూర్ రోడ్. ఫోన్ అది బయటికి పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని వీడియో తీస్తున్నాను, లేదంటే ఉమ్ములు పడిపోతున్నాయి. ఓహో సూపర్ ఉందిలే, ఫుల్ ఫ్లోటింగ్. చెప్తున్నాను, చిల్లర మటుకు పక్కగా తెచ్చుకోండి, లేదంటే రచ్చ రచ్చే లోపల. మామూలుగా ఉండదు వ్యవహారం. అంతే అందుకుంది బండి, ఎంతసేపటికి అందుకుంది బండి. ఫ్లాట్ 130 స్కిప్ స్టేషన్. ఫ్లాట్ 130 స్కిప్ స్టేషన్ ఇది. వందే భారత్, అవునాపూరి వందే భారత్. ఆనంద్ విహార్ టెర్మినస్ పూరి. మా ఎన్ని ఉమ్ములు వస్తారా? ఆనంద్ విహార్ టెర్మినస్ అంటే ఎక్కడో తెలిసే, ఢిల్లీ నుంచి ఇప్పుడు పూరి అయితే వస్తుంది. వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ ఢిల్లీ, ఆనంద్ విహార్ టెర్మినస్. ఏంటి సిగ్నల్ గురించి స్టేషన్లో ఆపారు బండిని. దురంతో బండి, న్యూఢిల్లీ భువనేశ్వర్ దురంతో ఎక్స్ప్రెస్. మెల్లగా వచ్చింది బండి. Good strength of parallel run. భువనేశ్వర్ దాటాక ఇక్కడ ఇలా నడవడానికి దారి అది వచ్చింది, లేదంటే నేను ఎక్కిన కానించి ఫుల్ ప్యాక్డ్ ఉంది బండి. వచ్చాం మనం జాజ్పూర్ రోడ్ స్టేషన్కి. రెండమ్మా ఎక్కండి, ట్రైన్ ఖాళీగా ఉంది, ఎక్కండి రండి, అందరూ రావాలమ్మా. ఈ స్టేషన్ నుంచి బయలుదేరింది. నెక్స్ట్ మన బండి వెళ్ళేది భద్రక్ బాలాసోర్ ఖరగ్పూర్ జంక్షన్. సాంత్రాజ్ వచ్చి హౌడా. ఇది మన రూట్. బాలాసోర్ దాటిందంటే బండి బెంగాల్ ఎంటర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎండ వచ్చింది కొంచెం. ఆల్మోస్ట్ భద్రక్ రీచ్ అయిపోయాం మనం. 2 కిలోమీటర్స్ ఉంది.
ఇక్కడికి వచ్చాక ఎండ దంచి కొడుతుంది, మామూలుగా లేదు. భద్రకు వచ్చే ముందు ఆర్ఏసీ క్లియర్ అయింది. ఈ సైడ్ లోయర్ సీట్ అంతా మనకు వచ్చింది. ఫుడ్ అయితే తీసుకున్నాను, ఎగ్ బిర్యానీ అనమాట. ఫ్లేవర్డ్ రైస్ తెలిసిందే కదా. ఇంకా ఇప్పుడు కొన్ని క్రాస్ ఓవర్స్ అయితే వస్తాయి. ఫస్ట్ ఫలక్నామా ఎక్స్ప్రెస్తో క్రాస్ ఓవర్ ఉంటుంది, హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఫలక్నామా ఎక్స్ప్రెస్. దాని తర్వాత ఇంకొకటి రిషికేష్ నుంచి పూరి వెళ్ళే బండితో క్రాస్ ఓవర్ అయితే ఉంటుంది. రిషికేష్ పూరి బండి కళింగ ఉత్కాల్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. భద్రకు వచ్చేటప్పటికి 5 నిమిషాలు బిఫోర్ టైం వచ్చాం మనం. అబ్బా, ప్లాట్ఫామ్ ఇటు సైడ్ రాలేదు కదా, అటు సైడ్ వచ్చింది. వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇక్కడ. భద్రక్ 1:10 రావాలి, 1:05 వచ్చింది బండి. ఇక్కడ ఆఫీషియల్ స్టాప్ 2 minutes. అరే నేను చూసుకోలేదు, ఫలక్నామా ఎక్స్ప్రెస్ అటు సైడ్ నుంచి వచ్చేది వెళ్ళిపోయింది. నేను ఈ ఆర్ఏసీ హడావడిలో ఉన్నాను, క్లియర్ అయ్యే హడావడిలో, అప్పుడు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కళింగ ఉత్కాల్తో మనకి క్రాస్ ఓవర్ అయితే జరుగుద్ది. ఇది బిర్యానీ సంగతి. నిన్న రాత్రితో పోల్చుకుంటే బిర్యానీ చాలా బాగుంది. భద్రాక్ నుంచి బయలుదేరింది బండి. నెక్స్ట్ బాలాసోర్ వెళ్ళేది మనం. అదిగో వస్తుంది చూడండి, రిషికేష్ పూరి బండి. కళింగ ఉత్కాల్ ఎక్స్ప్రెస్. బాలాసోర్ ఒడిశాకి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ బండి బెంగాల్లోకి ఎంటర్ అయిపోద్ది. ధౌలి ఎక్స్ప్రెస్ అనుకుంటా, హౌరా పూరి. బాలేశ్వర్కి వస్తున్నాం, ఎండ దంచి కొట్టేస్తుంది. ఓడి అమ్మాయి, ఎన్నిసార్లు వస్తావురా బాబా. ఇక్కడ మనకు క్రాస్ ఓవర్ అయితే అవ్వద్ది తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్తో. న్యూఢిల్లీ భువనేశ్వర్ తేజస్ రాజధాని ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్. బాలాసోర్ కాదు, బాలేశ్వర్. బయలుదేరింది బాలేశ్వర్ నుంచి. ప్రస్తుతం టైం అయితే 2:18 అవుతుంది. అప్రాక్సిమేట్గా మనం ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే ఉన్నాం. అండ్ రైల్వే జోన్ కూడా మారిపోయింది. ఈ COR నుంచి SERకి అయితే వచ్చాం మనం. తేజస్ రాజధాని గురించి వెయిటింగ్. నేను ఇంకా 12 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఇప్పుడే ట్రాక్ మీద 2-3 చూశాను అనమాట. ట్రైన్ పక్కనే ఉన్నారు, ఫోన్ బయటికి పెడితే కొడేద్దామని. అరే ఇక్కడ ఫుల్ వాటర్, ఫ్లడ్ వాటర్ ఇదంతా. అదిగో తేజస్ రాజధాని. తేజస్ రాజధాని కాదు, హౌరా SMBT బెంగళూరు అనుకుంటా. హౌరా బెంగళూరు బండి ఇప్పుడు వెళ్ళింది. మన బండి ప్రస్తుతం ఎలా ఉంది, అదంతా వాటర్ ఉంది చూడండి, ఫ్లడ్ వాటర్ అటు సైడ్.
హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు అయితే సర్ప్రైజ్ ట్రైన్ నాకు. మనం ఇంకా ఒడిశా నుంచి బెంగాల్ వెళ్ళిపోదాం. వాడి అమ్మ అంతా వాటరే. తుఫాన్ బాగా గట్టి కొట్టినట్టుంది అక్కడ. అమ్మ బాబోయ్, మొత్తం నీళ్ళే, కనుచూపు మేరంతా నీళ్ళే. ఈ ఏరియా బాగా ఎఫెక్ట్ అయినట్టుంది. ఫుల్ వాటర్ ఉంది, కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఉంది వాటర్. ఇవన్నీ పంట పొలాలంటే పాపం ఎంత నష్టపోయి ఉంటారో. ఇదేం బండి? తేజస్ రాజధాని ఏది? తేజస్ రాజధాని రేకే అది. ఎల్హెచ్బి రేకే ఉంది. ఎల్లో కలర్ రేక్ వస్తుంది అనుకున్నాను, మామూలు రేకే. నా ఎక్సైట్మెంట్ అంతా చల్లారిపోయింది. లెమన్ టీ అయితే తీసుకున్నాను, నింబు చాయ్. ఉప్పుగా ఉంటుంది, హాజ్మోలో టీలా ఉంటుంది. ఏమవుతుందో తెలియదు కానీ మళ్ళీ మన బండిని ఆపేశారు. రాత్రి అంత పొగిడేని బండిని విధ్వంసం విజృంభించింది అది ఇది అని అంత నీరసం వచ్చేస్తుంది పొద్దున్న. ఓడి అమ్మాయి ఏమైందో తెలియదు, స్టేషన్ కనిపిస్తే ఆగిపోతుంది బండి. ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాదు, ఫలక్నామా నీరసం ఎక్స్ప్రెస్ ఇది. మొత్తం ఫ్లడ్ వాటరే ఉంది అటు సైడ్. కనిపించిందా ఫ్లడ్ వాటర్? సిల్చార్ చర్లపల్లి ఎక్స్ప్రెస్ అది. వర్షం చిత్త కొట్టింగ్స్ ఇక్కడ, మామూలు కొట్టింగ్స్ కాదు. బండి చాలా స్లోగా వెళ్తుంది. నీరసం ఎక్స్ప్రెస్ అని పెట్టచ్చు. ఏం బండిది ఎలాగొచ్చింది? షాలిమార్ చర్లపల్లి ఈస్ట్ కోస్ట్ అనుకుంటా, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. వాడి అమ్మా, ఇవన్నీ నా సబ్జెక్ట్లో లేని ట్రైన్. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలీదు. చూద్దాం ఏం ట్రైన్. జిషత్ నుంచి ఎస్ఎంవిటి బెంగళూరు వెళ్ళే బండి అది. ఆ ట్రైన్ గురించి నేను అసలు చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చింది. మనం మిస్ అయ్యాం ఓవర్ సైట్లో. ప్రస్తుతం టైం వచ్చేసి 3:29 అవుతుంది. చూడండి మళ్ళీ స్టేషన్లో ఆపేశారు, గాలేశ్వర్ స్టేషన్. ఏం జరుగుతుందో కూడా ఏం అర్థం కావట్లేదు. ఖరగ్పూర్ జంక్షన్కి వెళ్తున్నాం మనం, సుమారు గంట లేట్లో. బ్యూటిఫుల్ టర్నింగ్ అబ్బా. బ్యూటిఫుల్. వెల్కమ్ టు బెంగాల్. గంట సేపు లేట్లో అనుకున్నాను నేను, గంట కన్నా ఇంకా పైన అవుతుంది. నాకు తెలిసి 70-75 మినిట్స్ లేట్లో అయితే మనం చేరుకుంటున్నాం. ఖరగ్పూర్ వచ్చామంటే మనం సోర్ స్టేషన్లో బయలుదేరాక 1428 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నట్టు. ఇక్కడి నుంచి హౌరా జంక్షన్ వచ్చి 115 కిలోమీటర్లు సుమారు. ఇక్కడ చూడండి, భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఒకటి ఉంది, పక్కన పెట్టారు. మనల్ని ఆపేశారు. అండ్ ఇక్కడ పిట్ లైన్ అది ఉంది, మెయింటెనెన్స్లో ఐసేఫ్ కోచ్ ఒకటి ఉంది. ఐసేఫ్ కోచెస్తో రేక్ ఒకటి ఉంది.
షంటింగ్ లోకోమోటివ్ కనిపించిందా? షంటింగ్ లోకోమోటివ్. ఖరగ్పూర్ జంక్షన్. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. లేట్ అయిపోయింది కదా, డిపార్చర్ ఇచ్చారు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయిపోయింది. సిగ్నల్ వస్తే బయలుదేరిపోవడమే. అమ్మా, ఇంకా 2వ స్టేషన్ మన స్టేషన్ అనమాట. నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? సాంత్రాగచ్చి జంక్షన్. సాంత్రాగచ్చి తర్వాత హౌడా. కోరమండల్ ఎక్స్ప్రెస్. ప్రస్తుతం మన లోకల్ క్రూజింగ్ స్పీడ్. బయట వర్షం చెత్త కొట్టింగ్స్. గరీబ్ రథ్ పాత కోచ్లు ఆ కలర్లోనే ఉండేవి. స్పేర్ కోచెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టున్నారు. ప్రస్తుతం టైం అయితే 6 గంటల 6 నిమిషాలు అయితే అవుతుంది. ఐషెఫ్ కోచ్లు, గరీబ్ రథ్ కోచ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అటు సైడ్ ఎల్హెచ్బి కోచెస్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి స్పేర్ ర్యాక్లు అన్నీ ఇక్కడ పెడుతున్నట్టు ఉన్నారు. అవునులే, ఇల్లు మటుకు ఏం చేస్తారు, పిట్ లైన్లో యాడ్లు ఖాళీ లేకపోతే. గంట 40 నిమిషాలు లేట్లో అయితే ఉన్నాం మనం. ఇంకా సాంత్రాగచ్చి చేరుకోలే. అటువైపు అంతా కోచ్ మెయింటెనెన్స్ అనుకుంటా. చాలా బళ్ళు కోచ్లు ఉన్నాయి. సాంత్రాగచ్చి జంక్షన్కి చేరుకోబోతున్నాం. ముచ్చటగా 2 గంటల లేట్లో అయితే చేరుకుంటున్నాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 4 గంటల 50 నిమిషాలకి అయితే చేరుకోవాలి సాంత్రాగచ్చి. ప్రస్తుతం టైం వచ్చేసి 6 గంటల 50 నిమిషాలు అవుతుంది. సో 2 అవర్స్ డిలేలో చేరుకున్నాం సాంత్రాగచ్చి జంక్షన్కి. మెయింటెనెన్స్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడేమో షంటింగ్ లోకోమోటివ్ ఉంది. కోచ్లను తీసుకెళ్తుంది, సర్దుతుంది అటు ఇటు. వెల్కమ్ టు సాంత్రాగచ్చి జంక్షన్, వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ హౌడా. గుడి ప్లాట్ఫామ్ మీద గుడి ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే వచ్చింది బండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మన డెస్టినేషన్ స్టేషన్ అయినా హౌడాకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి సిగ్నల్ ఇస్తే వెళ్ళిపోతాం, లేదంటే అలాగా కూర్చోవటం, ఇంకేం లేదు. ఈ క్రౌడ్ అంతా కూడా మన ట్రైన్లోంచే దిగారు, చాలామంది దిగారు. హాంకింగ్ వినిపించింది, మన ట్రైన్దేనా? సిగ్నల్ వచ్చిందా? వావ్, 3 మినిట్స్ ఆగింది బండి, అంతే బయలుదేరిపోయింది. క్రౌడ్ చూసారా? మొత్తం మన ట్రైన్కి దిగిన క్రౌడే.
అదిగో అటు సైడ్ అంతా కూడా మెయింటెనెన్సే. లోకల్ బండి. ఏడు గంటల 20 నిమిషాలు అయితే అవుతుంది. స్టిల్ మనం ఇంకా హౌడా చేరుకోలే. లోపల ట్రైన్లో రచ్చ రచ్చ ఉంది తెలుసా. ఉమ్మేవాడు వస్తున్నాడు, తినేవాడు తింటున్నాడు, నవ్వులేవాడు నవ్వులుతున్నాడు. అమ్మో, లోకల్ ట్రైన్స్ యాడ్ అనుకోండి ఇది. చాలా ఉన్నాయి. మెల్లగా మన బండి హౌడా స్టేషన్లోకి వెళ్తుంది. అండ్ అట్ లాస్ట్ 7 గంటల 30 నిమిషాలకి అయితే మనం చేరుకున్నాం హౌడా జంక్షన్. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 6 గంటల 10 నిమిషాలకి అయితే మనం చేరుకోవాలి. 7 గంటల 30 నిమిషాలకి అయితే చేరుకున్నాం. 1:20 నిమిషాలు లేట్లో మనం ఫలక్నామా ఎక్స్ప్రెస్ సోర్స్ టు డెస్టినేషన్ జర్నీని అయితే ముగించాం. పక్క ప్లాట్ఫామ్లో ఏదో ట్రైన్ ఉంది, చూద్దాం ఆగండి. ప్లాట్ఫామ్ నెంబర్ 23కి తీసుకొచ్చారు. హౌడా ఎస్ఎంవిటి బెంగళూరు అనుకుంటే, లేదు హౌడా అహ్మదాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనం హౌడా వచ్చేటప్పటికి రైల్వే జోన్ కూడా మారాం. ఈస్టర్న్ రైల్వేస్లోకి అయితే వచ్చేసాం. సో ట్రైన్ గురించి ఏం చెప్పాలి. ట్రైన్ ఎక్కిన కానించి ఇవాళ పొద్దున్న భువనేశ్వర్ వచ్చేదాకా దడదళ్ళాడించి దాని తర్వాత చల్లబడిపోయడం చెప్పాలంతే. మొత్తానికి మనం ఫలక్నామా ఎక్స్ప్రెస్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు ప్రయాణించాం. ఫుడ్ అంటారా తెలిసిందే, క్లీన్నెస్ అంటారా తెలిసిందే. బగ్గీ ఫెసిలిటీ ఉంది ఈ స్టేషన్లో. మనం ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే బగ్గీ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. అబ్బా కాళ్ళు సాగుతున్నాయి తెలుసా. అండ్ ఇక్కడ కూలీలు చూసారా, చిన్న చిన్న తోపుడు బళ్ళు పట్టుకొస్తున్నారు. మన దగ్గర పెద్ద బండి ఉంటుంది కదా, ఇక్కడ చిన్న చిన్న బళ్ళు ఉన్నాయి. మనం 5 lakhs సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో మీరందరూ ఏం చేయాలంటే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో మన వీడియోని పెట్టండి. అదండి ఈ వ్లాగ్ విశేషాలు. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏమేం ట్రైన్ వ్లాగులు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హౌడా జంక్షన్.